నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో. బయట విపక్షాలిచ్చే కౌంటర్ల కంటే సొంత పార్టీ లోపల నుంచి వస్తున్న కాకరేపే వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి. అవును, మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించాయి. నాపై కుట్రలు చేశారు, సొంత పార్టీ నేతలే నా వెనక గొయ్యి తవ్వారు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆయన బహిరంగంగా మీడియా ముందు పేల్చిన బాంబ్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ప్రేమ్ సాగర్ రావు అంతగా మండిపడటానికి కారణం ఏంటి? ఆ 450 కోట్ల అప్పు వ్యవహారం ఏంటి? ఆయన టార్గెట్ చేసిన కాంగ్రెస్ నాయకులెవరు? ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా, లోతుగా చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ముందుగా అసలు ఏం జరిగింది, ఈ రగడ ఎక్కడ మొదలైంది అనే విషయానికి వద్దాం. గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేసింది. అదేంటంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే 450 కోట్ల రూపాయల అప్పు ఒక్క వారంలో తీర్చేశారు. ఎమ్మెల్యే కాకముందు 20-30 కోట్ల ఆస్తి చూపించిన ఆయన ఇంత తక్కువ టైంలో 100 కోట్ల అప్పు ఎలా తీర్చారు అని వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యే ఎవరు అన్నది మీడియా బయటకు చెప్పకపోయినా ఆయనంతటా ఆయనే బయటకొచ్చారు. ఆ నాయకుడు ఎవరో కాదు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఒక ప్రజాప్రతినిధి ఒకే వారంలో అంత పెద్ద మొత్తంలో అప్పు తీర్చడం ఏంటి? అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఏమైనా ఉందా అంటూ వచ్చిన ఆరోపణలకు ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఖండించడమే కాకుండా అసలు ఆ వార్తలు ఎలా బయటకొచ్చాయి, మీడియాలో ఎవరు లీక్ చేశారు అనే దానిపై ఆయన మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వార్తలు ఊరికే రాలేదని, కావాలని తన రాజకీయ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఆడిన ఒక డర్టీ పొలిటికల్ గేమ్ అని ఆయన ఆరోపించారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ లేదా బీజేపీ నేతలు తమపై బురద జల్లుతున్నారని అధికార పార్టీ నేతలు అంటుంటారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం నేరుగా తన సొంత కాంగ్రెస్ పార్టీ నేతలపైనే దాడి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులే తన మీద కుట్ర చేశారని కుండబద్దలు కొట్టేశారు. వాళ్ళు ఈ రోజు మంచి మంచి స్థానాల్లో, పెద్ద పెద్ద పదవుల్లో ఉండి నాకు మంత్రి పదవి రాకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారు అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతోంది ఆయన ఎంతటి ఆవేదనతో, ఆక్రోశంతో ఉన్నారు. తాను రాజకీయంగా ఎదగకూడదు, జిల్లాలో తనకు మంచి పేరు రాకూడదు, రాష్ట్ర స్థాయిలో తనకు ప్రాధాన్యత పెరగకూడదు అని భయపడి సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలే తనపై ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర మొత్తం కాన్స్టిట్యూన్సీ జరిగిందంట. నాకు అగనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి మంచి స్థానాలను చేసింది. నన్ను ఏం డౌట్ లేదు. ఇక్కడ అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అని. ఎందుకంటే ఆ పార్టీలో ఏ ఇద్దరి మధ్య పెద్ద సఖ్యత లేనట్లే కనిపిస్తోంది. మొన్న మీనాక్షి నటరాజన్ చేసిన సమీక్షలో కూడా ఇదే బయటపడిందన్న గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వంతొచ్చింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆయన వర్గీయులు, అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ లేదా పదవుల పంపిణీ సమయంలో ఆయన పేరు పక్కకు వెళ్లిపోయింది. దానికి కారణం సొంత జిల్లా నాయకులేనని ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. వాళ్ళు ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు, కానీ నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అని ఆయన అనడం చూస్తుంటే జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులకు ప్రేమ్ సాగర్ రావుకు మధ్య పూడ్చలేనంత పెద్ద గ్యాప్ వచ్చేసిందని స్పష్టమవుతోంది. ప్రేమ్ సాగర్ రావు కేవలం ఆరోపణలు చేసి ఊరుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ కూడా ఇచ్చారు. మీడియాలో నాపై ఇలాంటి పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడం వెనక ఎవరున్నారో, ఆ లీకులు ఎవరిచ్చారో నాకు పూర్తి సమాచారం ఉంది. ప్రతి ఒక్కరి జాతకం నా దగ్గర ఉంది అనే రీతిలో ఆయన మాట్లాడారు. అంటే అర్థం చేసుకోండి, సొంత పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు విలేకరులకు సమాచారం చేరవేసి లేదా కావాలని కథనాలు రాయించి తనను మానసికంగా దెబ్బతీయాలని చూశారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ రకమైన బ్యాక్ స్టాబింగ్ లేదా వెన్నుపోటు రాజకీయాలు కాంగ్రెస్లో ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రేమ్ సాగర్ రావు మాటలు నిరూపిస్తున్నాయి. సొంత ఎమ్మెల్యేనే ఇలా నా పార్టీ నేతలే నాపై కుట్రలు చేస్తున్నారు అని బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే పార్టీలో క్రమశిక్షణ ఎంతవరకు ఉందో, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎలాంటి ఘర్షణలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ఈ అంతర్గత పోరు కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమా, లేక తెలంగాణ కాంగ్రెస్ వ్యాప్తంగా ఉందా? మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్లో ఇది ఒక్క ఆదిలాబాద్ సమస్య మాత్రమే కాదు. అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో ఇదే తరహా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకవైపు సీనియర్ నాయకులు, మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులు
ఇంకోవైపు మంత్రి పదవులు దక్కని అసంతృప్త నేతలు. పదవులు వచ్చిన వారు తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తుంటే, పదవులు రాని వారు తాము నిర్లక్ష్యానికి గురయ్యామని బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అగ్ర నాయకత్వంలో సైతం ఒకరికొకరు చెక్ పెట్టుకునే రాజకీయాలు నడుస్తున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. హైకమాండ్ ఎన్ని హెచ్చరికలు చేసినా, రాష్ట్ర నాయకత్వం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, ఈగోలు మాత్రం తగ్గడం లేదు. ఓవరాల్ గా చూస్తే అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే ఇలాంటి అంతర్గత విభేదాలు, అసంతృప్తులు, స్కామ్ల ఆరోపణలు బయటకు రావడం పార్టీ గ్రాఫ్ ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకవైపు హామీల అమల్లో వైఫల్యం, మరోవైపు హైడ్రాతో భయాందోళనలు, ఇప్పుడేమో ఇలా నాయకుల మధ్య విభేదాలు, ఇవన్నీ కాంగ్రెస్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో లేదా రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.